నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో హనుమత్ వ్రత సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజ నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం గుత్తినదీవి జీవేమవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మీడియా కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ధర్నా నిర్వహించిన ముమ్మిడివరం రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయంలో నీటి సంఘాల ఎలక్షన్ సిబ్బందికి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాడి వెంకటాచార్య, తహసీల్దార్ వి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఇరిగేషన్ అధికారిని శ్రీలేఖ, మండల ఈఓపీఆర్ అండ్ ఆర్డి లక్ష్మీ కళ్యాణి హాజరయ్యారు. మీటింగ్ కు ఎలక్షన్ సిబ్బంది, పీఓ, ఏపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నోట్ ట్యాక్స్ వాళ్ళు నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నాం. అదంతా లేకపోతే వాళ్ళు నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకొస్తారండి. వాటర్ ట్యాక్స్ అనేది ఏం డ్యూస్ లేవండి, అది మాత్రం మెయిన్గా ఉండాలి. అదంతా ఉంటేనే ఎవరినైనా సరే మనం అక్కడ యాక్సెప్టెడ్ లిస్ట్లో పెడతాం. సో యాక్సెప్టెడ్ అయితే కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో హనుమత్ వ్రత సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజ నిర్వహించారు. యానాం శివారు దొమ్మేటిపేటలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమత్ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కిరణ్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో పంచామృతాభిషేకాలు, సింధూరం, తమలపాకు పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మల్లాడిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను మల్లాడి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలపై మల్లాడి సానుకూలంగా స్పందించారు. అభయాంజనేయ స్వామి ఆలయం చుట్టూ గ్రిల్ నిర్మాణానికి అయ్యే ఖర్చుని ఆలయ కమిటీకి అందజేస్తానని తెలియజేశారు. అదేవిధంగా ముమ్మిడివరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిపూడి శివనారాయణ, యానాం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సత్యం భక్తేన పరిశుద్ధ్యామి అమృతమస్తమృతో వస్తనమసి అభయాంజనేయ స్వామినే నమో నమః. నారికేళ శకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. సమ్రాజం చ విరాజం చ విస్తేర్యాచనో గృహే లక్ష్మీ సమస్త సన్మంగళాని భవంతు, నిత్యస్మేరస్తు, నిత్యమంగళాని భవంతు. అభయాంజనేయ స్వామి వారికి, శ్రీ అభయాంజనేయ స్వామి వారికి. శ్రీ అభయాంజనేయ స్వామినే నమో నమః. అభయాదు శ్రీ అభయాంజనేయ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అభయాంజనేయ స్వామినే నమో నమః. ప్రార్థనీయ స్వామి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. తత్ప్రసాదో శిరసా గృహ్ణామి. అభయాంజనేయ స్వామి దేవతానుగ్రహ యజమానస్య రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ. సిద్ధిరస్తు మనోభీష్టఫల సిద్ధిరస్తు. శ్రీమాన్స్య రుద్రగోత్రః కృష్ణారావణామధేయః నమవతి దక్షిణామధేయత్యాः సహ కుటుంబానాం రుద్రగోత్రః వంశీనామధేయః నమవతే సమేతః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కనకదుర్గాంబికానుగ్రహ సిద్ధిరస్తు. త్రిమూర్తుర్నామధేయః
कामवती पंकजनामधेयः हेमंत మీరు అసలు షాల్స్ అయ్యండి బాధపడతారంటే అప్పుడు నాకు షాల్ स्लो అయిపోతరే స్పీడ్ చేయాలి మీరు क्या कर रहे हो డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శివాలయం వద్ద హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకుని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం మరియు సింధూరం తమలపాకులతోటి స్వామివారికి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శివాలయం వద్ద హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకుని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం మరియు సింధూరం తమలపాకులతోటి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కావున అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న భక్తులు कांकोषतो विबोधैतिकज्ञासीदूत्यं देवेराधस्य वर्षसि कृताः हवनदीति वक्प्रतिष्ठरिषातोदः अग्ने त्वं रक्षस्विनाः अग्निनाग्निः समिध्यते कविर्प्रहवादर्जुवाः यवाच्यप्तास्यः अभिभक्तिमुपस्ते शक्तिधर्माणमत्सरे एवमामी वचादानं पुष्पामग्ने हविष्पाजर्दोकं देहेमस वर्जति अस्य स्मप्राविता भावा यो अग्निं देववीतये हविष्माः काविवाहासति तस्मै पावकप्रलय सरः पावकदी दिवोक्ते देवाङ्ग्यहावाः उपायज्ञं हविष्टानः सरस्तवान् आभारगायत्रेण नवीसा अयं वीरवादीमिषम् अग्नेः शुक्रेण शोचिषा पुष्टार्देवहूतिभिः इमं स्वामञ्जुषस्वनः सुषामित्थो नः वाह देवाङ्गग्ने हविष्मादे होतः पावकयक्षी च अथो मन्दन्दनो नवाद्यग्निं देवेषु नक्तवे अद्याग्रोणिः वीतयेः राशंसामिह प्रेमस्मिन् यज्ञमवप्रये अधो यत्ब्रह्मविष्कृतम् अग्ने सुखतामे रथे देवाङ्गीरितावाः तस्य होतामनिर्हितः स्नेतमर्हिराः निशक्रतपुष्ठं मनीषिणः यद्रावणस्य चिक्षाणं विश्रायन्तामृतावृधोत्तारो देवीराधस्थिताः अद्यानोनं च ज्येष्ठावे
नक्तोषासाशुपेशासास्मिन् यज्ञमुपह्वये इदन्नो बर्हिरासते तासो जिह्वावह्वये होतारादेव्याहि यज्ञन्नो यक्षिदाम्यं विलासरस्देविः तिस्रो देवीर्मायोभुवाः बर्हिस्तेधुं पस्विधाः यत्पस्तारमग्रियं विश्वरूपमुपह्वये नस्माकामस्तु केवालः अवासृजा वनस्पते देवा देवेभ्यो हविः तदातुरस्ुजेतानं स्वाहा यज्ञं गृणोतनेन्द्राः यज्वानो गृहे तत्रा देवाङ्गवह्वये ऐभीरग्नेनु भोगिरोभिष्टे विश्वमापि తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోణంపట్ల సత్యనారాయణమూర్తి బ్రహ్మత్వంలో పంచామృతాలతో అభిషేకం, గంధసింధూరం, తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అదేవిధంగా యానం బైపాస్ పొట్ట నాగేంద్రుడు ఆలయం వద్ద కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాళ్ళు 2 చేతులు తీసి వదిలి తీసుకో మా పేట్ పక్కన ఈ కార్యక్రమంలో పాల్గొని అభయాన్ని ఆశీస్సులు పొందాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय
మరొక 2 రోజుల్లో యానాం నియోజకవర్గంలోని 22 రేషన్ షాపుల ద్వారా దశలవారీగా పుదుచ్చేరి ప్రభుత్వం దీపావళికి ఇవ్వాల్సిన ఉచిత బియ్యం పంపిణీ. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మరొక 2 రోజుల్లో యానాం నియోజకవర్గంలోని 22 రేషన్ షాపుల ద్వారా దశలవారీగా పుదుచ్చేరి ప్రభుత్వం దీపావళికి ఇవ్వాల్సిన ఉచిత బియ్యం పంపిణీ. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. దీపావళి రైసు 10 కేజీలు ఇవ్వాలన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని పాండిచ్చేరి కార్యక్రమంలోనూ అక్కడ ఇచ్చేయడం జరిగింది. యానంలో దానికి మనం వాళ్ళ సప్లై ఇచ్చే రైస్ వేరే, మన రైస్ వేరే. వాళ్ళది బాయిల్డ్ రైసు, మనదేమో స్వర్ణ ఓల్డ్ రైస్ ఇవ్వాలని నేను సీఎం గారికి త్రూ అడ్మినిస్ట్రేటర్కి సివిల్ సప్లై ఆఫీసర్ కూడా రిటర్న్గా పంపించున్నాను. మీరు స్వర్ణ న్యూ రైస్ ఇస్తే మేము ఇక్కడ ఇదవ్వదు, ఓల్డ్ రైస్ ఇవ్వాలి, ఇక్కడ తినేది రైస్ ఇది అని చెప్పేసి దానికి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సరైన టెస్టింగ్ రాలేదు. ఎందుకంటే రైసు మిల్లింగ్ చేసిన రైస్ కింద ప్యాడీని రైస్ కింద కన్వర్ట్ చేస్తే 6 నెలల తర్వాత అని చెప్పేసి వస్తే కుదురుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంది. కానీ ఏ రైస్ మిల్లర్ కూడా ఒక నెల 15 రోజులు దాటి మ్యాక్సిమం 2 మంత్స్ దాటి బియ్యం కింద కన్వర్ట్ చేసింది ఉంటే ముక్కువాసన వచ్చి దాంట్లో పురుగులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఎందుకు డిలే అవుతుందని చెప్పేసి నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ని, మెంబర్స్ని, అలాగే ఇక్కడున్న శంకర్ గారిని, అడ్మినిస్ట్రేటర్ని, ఇతన్ని కూడా అడిగినప్పుడు మళ్ళీ నేను పాండిచ్చేరి మాట్లాడి మీరు ఆ టెస్టింగ్కి మేము ఇస్తాం, ఈజ్ ఏ గుడ్ రైస్ ఆర్ బ్యాడ్ రైస్ అని చెప్పేసి ఇస్తామని చెప్పడంతో మళ్ళీ అవన్నీ కూడా పెట్టి పంపిస్తే ఇది సూటబుల్ రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 10 కేజీల రైస్ని మీరు ఆయా షాపుల్లో ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం ఒకటి. ఎవరైతే ఎక్కడైతే పేదోడు ఉంటాడో ఆ పేదోడు ఏరియాలో వీళ్ళకి ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఉన్న దాంట్లో 80% వరకును ముందు ఎవరైతే సప్లైర్ ఉంటారో అక్కడ నుంచి తీసుకుంటారు. దాని తర్వాత 20%కి మిగతాది ఎక్కడెక్కడ కావాలో మళ్ళీ ప్రపోజల్ పంపించవలసి వస్తుంది. మరి పేదవాడు ఉన్న ఏరియాలో అందరూ కూడా 100లో 99 మంది ఇమీడియట్గా వచ్చి తీసుకునేప్పుడు కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, ఎర్రకార్డుకి ఇస్తాం ఫస్ట్ కార్డు తర్వాత అన్నది కాకుండా నా రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కానీ అలాగే కోఆపరేటివ్ కానీ ఎక్కడైతే పేదవాళ్ళు ఏరియాలో ఉంటాయో ఆ ఏరియాలో 100కి 100% ఇవ్వండి. కొంచెం ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు దాని మీద తగ్గించి ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెంటనే అది కూడా డిలే అవ్వదు, ఓన్లీ 4-5 డేస్ అవుతుంది, ఆ విధంగా చేయమని చెప్పేసి కోరడం ఒకటి. సప్లైని కూడా ఇమీడియట్గా మీరు సప్లై చేయండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఇచ్చాం, మీకు సప్లై ఇవ్వమని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇది దీపావళి రైస్కి సంబంధించి. ఇంకా షుగర్ గురించి కూడా నేను పాడిచేరిలో షుగర్ 2 ఇచ్చారు. షుగర్కి ఇప్పుడు యానంతో ఇంకా శాంక్షన్ రాలేదు. ఇప్పుడు షుగర్ది కూడా మాట్లాడి షుగర్ కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం ఒకటి. ఇది దీపావళికి సంబంధించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో హైదరాబాద్లో TV9 ప్రతినిధి రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టుల సంఘాలు, ప్రతినిధులు, ప్రజా సంఘాలు నాయకులతో కలిసి జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. TV9 ప్రతినిధి రంజిత్పై దాడి చేసిన మోహన్ బాబు, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ను రద్దు చేయాలని. అనంతరం రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిలకు, డీఎస్పీ రామకృష్ణకు జర్నలిస్టు సంఘ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబును వెంటనే వీడియోపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల రక్షణకు మీడియాపై దాడులు మోహన్ బాబుని అనుచరుల్ని మోహన్ బాబుని చెప్పండి. జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ పై దాడి చేసిన వారిని
రంజిత్ పై దాడి చేసిన వారిని టీవీ9 విలేకరి రంజిత్ పై దాడి చేసిన వారిని మోహన్ బాబుని టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని 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 మీడియా రక్షణకు జర్నలిస్టుల ఐక్యత we want justice. పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి. నా పేరు పెద్దిరెడ్డి రాము. ఎందుకంటే సమాజంలో మా జర్నలిస్టు మిత్రుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడిని అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్న జర్నలిస్టు మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఈ దాడిలో ఆయన కేసులో అరెస్ట్ చేయాలా, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నూకల బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఏదైతే జర్నలిస్టుల మీద జరిగిన దాడి, మోహన్ బాబు గారు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో నుంచి కూడా చిన్న కింద నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిద్ర లేకుండా జీతభత్యాలు లేకపోయినప్పటికీ ప్రజల మేలు కోరి, ప్రభుత్వం యొక్క మేలు కోరి ఏదైతే వార్తలు రాస్తున్నారో వార్తలు రాసి వార్తల మీద స్పందిస్తున్న జనానికి మేలు జరుగుతుంది. కానీ ఈ రోజున మోహన్ బాబు గారు వీళ్ళ మీద చేయి చేసుకోవడం అన్నది మొత్తం కూడా వ్యవస్థ మీదే ఆయన దాడి చేసినదిగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకి ఇచ్చిన ఏదైతే పద్మవిభూషణ ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఇలాంటి వ్యవస్థలో 4వ స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు, ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇవన్నిటినీ కూడా అవమానిస్తూ అతని స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు అలాగే అతని అనుచరులు, అతని కుమారుడిపై కూడా రౌడీ షీట్ తెరవాలని మేము జర్నలిస్టులు అందరి తరఫున కూడా కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది, ఆ డబ్బున్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం. కన్వీనర్నండి. ఈ జర్నలిస్టుల మీద దాడి మోహన్ బాబు గారు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజానికం తెల్లవారితే ఏం జరుగుతుందన్నదే మీడియా బయటికి తీసుకెళ్తేనే కానీ ప్రభుత్వాలకి తెలీదు. ఆ మీడియా తీసుకెళ్ళిన దాని మీదే ప్రభుత్వాల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాయి. అలాంటి మీడియా మీద దాడి చేసిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనకి ఏదైతే పద్మభూషణ అవార్డు ఇచ్చారో అది కూడా రద్దు చేయాలి. ఆయన్ని వెంటనే ఆయన అనుచరులని ఆయన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మీడియా కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ముమ్మిడివరం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ధర్నా నిర్వహించారు.
ప్రముఖుడిగా సమాజానికి ఆదర్శంగా నిలబడవలసిన వ్యక్తి జర్నలిస్టులపై దాడి చేయడం శోచనీయమని అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలసాగర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకుడు గుద్దటి జమ్మి మాట్లాడుతూ జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేసిన వీడియోలు పలు ఛానల్స్లో చూశామని అవి చాలా ఘోరంగా ఉన్నాయని, కక్షతో కసిగా కొట్టినట్లుగా అనిపించిందని, సమాజంలో ప్రముఖుడిగా చలామణి అవుతూ ఇలా ప్రవర్తించడం ఘోరాతి ఘోరమని అన్నారు. మోహన్ బాబు గారు ఇటీవల మరి పత్రికా ప్రతినిధులపై దాడి చాలా అమానుషం, చాలా హేయం. ఎందుకంటే ఒక మరి సీనియర్ నటుడిగా ఉండి కూడా అలా మానవత్వం లేకుండా మరి దాడి చూస్తే అది పత్రికల్లో కానీ టీవీలో కానీ చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఒక ఏదైనా మాట్లాడి చెప్పుకోవచ్చు, కానీ చాలా దారుణంగా మరి దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తూ అతనిపై కఠిన చర్యలు మరి ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ మీకు మద్దతుగా ఈ రోజున తెలియజేయడం జరిగింది. ఐపోలవరం మండలం గుత్తిని దీవి జీవేమవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దర్శించారు. జనవరి నుంచి ప్రతి ఎరుపు రేషన్ కార్డుకు 20 కేజీలు, పసుపు కార్డుకు 10 కేజీల బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆమోదం. జనవరి నుంచి ప్రతి ఎరుపు రేషన్ కార్డుకు 20 కేజీలు, పసుపు కార్డుకు 10 కేజీల బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆమోదం. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని జనవరి 6వ తేదీన జరిగే ప్రజా ఉత్సవాల కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కానుంది. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 8వ తారీఖు కూడా వస్తారు. ఆ ఫంక్షన్లో వారు గవర్నర్ ఫోటో, సీఎం ఫోటో తోటి బ్యాక్ సైడ్ కూడా తయారు చేసి ఇవ్వాలి కాబట్టి దానికి ఇంకా టైం ఉంది. కాబట్టి ఈ డిసెంబర్ నెలది జనవరి 1st వీక్లో 6వ తారీఖు నుంచి ఆ రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ నుంచి కంటిన్యూగా మార్చి వరకు ఈ కాంట్రాక్టర్కి ఇచ్చున్నారు. ఇది అయ్యేలోపు మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకో టెండర్ కాల్ చేసుకుని మళ్ళీ ఏప్రిల్ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో 2005-2026లోకి వస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్లో బియ్యంలో మనీ ప్రొవైడ్ చేసుకుని కంటిన్యూగా ఈ స్కీమ్ వెళ్ళేలాగా పాండిచేరి ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి యానం ప్రజలకి ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఐపోలవరం మండలం గుత్తినిదీవి జీవేమవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించి ఆలయంలో పూజలు చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం ఐనాపురం చిట్టి చెరువు సాపే నాగేశ్వరరావు ఇంట్లో పాము ఉందని స్నేక్ క్యాచింగ్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ వర్మ. ముమ్మిడివరం మండలం ఐనాపురం చిట్టి చెరువు సాపే నాగేశ్వరరావు ఇంట్లో పాము ఉందని స్నేక్ క్యాచింగ్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ వర్మ. కంగారు పడక ఏం కాదు, నువ్వు క్లాసులో నీకు రిలాక్స్ చెప్తాను కదా. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు యానాం నుంచి క్రీడాకారులు వెళ్లనున్న నేపథ్యంలో వారికి సింథటిక్ స్పైక్ రన్నింగ్ షూస్ లేవని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లనున్న చిన్నారులకు సింథటిక్ స్పైక్ రన్నింగ్ షూలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు అందరినీ వాటిని అందజేసిన మల్లాడి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో మీరందరూ మెరుగైన ప్రదర్శన చేసి యానాంకు, మీ కోచ్లకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చిన్నారులకు సూచించారు.
తాళరేవు మండలం పిల్లంక గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల సరిహద్దులో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం విశేష పూజలు నిర్వహించారు. ఋగ్వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ బ్రహ్మత్వంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద పారాయణం, స్వామివారికి సంధ్యా సమయంలో అర్చనలు, హారతులు, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
క్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మనం ఈరోజు భీమఖండాన్ని పురస్కరించుకుని 108 నక్షత్ర పాదలింగాలు ప్రపంచంలో ఎక్కడా లేనివి మన భీమఖండంలో మాత్రమే ఉన్నవి ఏమిటి అంటే ఈ నక్షత్ర పాదలింగాలు మాత్రమే. మనకి వేరే రాష్ట్రాలు అంటే తమిళనాడు ఆ రాష్ట్రాల్లో అయితే నక్షత్రలింగాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 వేసుకున్నట్లయితే మనకి 108 పాదాలు. అంటే 108 శివాలయాలు కూడా మన భీమఖండంలో మాత్రమే ఉన్నాయి. అవి ఎంత శక్తివంతమైనవి, ఎంత పవిత్రమైనవి అంటే దానికి ఋషులు కూడా వర్ణించలేకపోయారు. ఎందువల్ల అంటే మనకి ఎన్నో ఏళ్లగా తరబడి ఈ యొక్క శివాలయాలన్నీ కూడా ఉండడమే కాకుండా ఎవరైతే జాతకరీత్యా బాధపడుతున్నారో అటువంటి వారికందరికీ కూడా లభ్యమయ్యేటువంటి అవకాశం ఎక్కడుంది అంటే ఒక్క భీమఖండంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. అంత అద్భుతమైంది ఏమిటి అంటే భీమఖండం. మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని ఈ యొక్క 108 శివాలయాలు ఎక్కడున్నాయి అంటే మనకి అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. మనకి అశ్విని నక్షత్రం 1వ పాదం ఈరోజు మనకి బ్రహ్మపురి అనేటువంటి గ్రామంలో ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ చక్కగా వేదపారాయణ పండితులందరూ కూడా సంకల్పం చేసుకుని ఎటువంటి ధనాపేక్ష లేకుండా కేవలం పరమార్థం కోసం ఈ యొక్క పండితులందరూ కూడా ఈ యొక్క వేద సభని ఇక్కడ ఏర్పాటు చేసుకుని వేదాన్నంతా కూడా ఉదయం నుంచి కూడా అనర్గళంగా సాయంత్రం వేళ దాకా కూడా పారాయణ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే ఏదో ధనం కోసం కానీ దీనికోసం కానీ కాదండి. ఆ యొక్క పరమేశ్వరానుగ్రహం కలగాలి. ఆ యొక్క మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగితే ఎందువల్ల వేద శివ శివో వేదో వేదాధ్యాయీ సదాశివ అంటే ఒక వేదం ఏ గ్రామంలో అయితే వినిపిస్తూ ఉంటుందో, ఎవరైతే వింటారో వేదగోష్ఠి జరుగుతూ ఉంటుందో ఆ యొక్క గ్రామం అంతా కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ జనులందరూ కూడా వేదం ఒక్కసారి విన్నట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా పోతుంది అని చెప్పబడుతోంది. దాన్ని పురస్కరించుకుని మన గ్రామస్తుల యొక్క సమక్షంలో ఈరోజు కాశీ ఎంతైతే పవిత్రమైనటువంటి క్షేత్రమో మన బ్రహ్మపురి కూడా అంతే పవిత్రమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చక్కనైనటువంటి అన్న వస్త్రాదులన్నీ చక్కగా కలగాలి అని చెప్పి అది ఎక్కడి నుంచి రావాలి అంటే ఈ యొక్క వేదమాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని చెప్పి పండితులు ఋగ్వేద పారాయణ ఈరోజు ఉదయం నుంచి కూడా పురస్కరించుకుని సాయంత్రం వేళ దాకా చేయడం జరిగింది. అయితే మరి ఈ పండితులందరికీ కూడా మన కాశీబాబు గారు గ్రామస్తులయ్యుండి ఇక్కడ చక్కగా వారి బాగోగులన్నీ కూడా చూసుకోవడమే కాకుండా చక్కగా వారికి అన్న సమారాధన ఏర్పాటు చేసి తగినటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మరి ఒక్కొక్క రోజు అంటే రాశికి ఎన్ని పాదాలు ఉంటాయి అంటే 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. అంటే నెలకి మనకి 12 మాసాలు ఉంటాయి. అంటే ఒక్కో మాసంలో 12 రోజులు చొప్పున 12 పాదాలు అంటే ఒక్కో రాశి చొప్పున ఈ యొక్క వేద బ్రాహ్మలందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే సంవత్సర కాలం అంతా కూడా 9 పాదాలు నెలకి చొప్పున ఒక సంవత్సరం దీక్షగా పెట్టుకుని చక్కగా ఇటువంటి భీమఖండంలో చేయడం. ఎందువల్ల అంటే మనకే కాదండి, ఆ వేదం వినాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని తలపెట్టి చక్కగా ఈరోజు మరి అశ్విని నక్షత్రం 1వ పాదంలో చక్కగా చేశారు కాబట్టి అందరూ వీక్షించారు. కాబట్టి మన ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటే కానీ ఇటువంటి వేదగోష్ఠి మనం వినలేము. ఈ యొక్క వేద పారాయణలన్నీ కూడా మనం చేయించుకోవాలన్నా చాలా ప్రయాస. కానీ ఇది వినడం వల్లే ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇటువంటి వేదగోష్ఠులు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా వినడానికి చక్కకుండా వచ్చినట్లయితే తప్పకుండా. ఎందువల్ల అంటే మనం గొప్పవాళ్ళం కాదు, మనం ధనం గొప్ప కాదు. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితం ఆవయోహో. క్షణంలో అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది, ప్రాణం కావాలంటే వస్తుందా? రాదు. అదంతా కూడా పరమేశ్వరేచ్ఛ. కాబట్టి ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. కాబట్టి చక్కగా ఇటువంటి మహత్తరమైన కార్యాలనే కూడా తలపెడుతున్నారు ఈ పండితోత్తములందరూ కూడా. అందరూ తప్పకుండా వీలు ఉన్నవారు ఇటువంటి కార్యక్రమాల్లో పుణ్యకార్యాల్లో పాల్గొవాలి అని చెప్పి మనవి చేస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ కాకినాడ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుండి వేలాది మంది రైతులు భారీ ర్యాలీతో వచ్చి జిల్లా కలెక్టర్ మెమోరా ఇవ్వడం జరిగింది.
మాజీ ఎమ్మెల్యే వంగ విశ్వనాథ్ గీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకి రెండవ పంట వేయడానికి నీరు లేక ఆకుమడులు ఎండిపోతున్నాయని, ఇరిగేషన్ అధికారులు 10 రోజుల క్రితం ఇవ్వవలసిన నీరు ఇప్పుడు దాకా ఇవ్వకపోవడం చాలా అన్యాయమని, వర్షాన్ని తరిసిన రంగు మారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజు, కురసాల కన్నబాబు, దవులూరి దొరబాబు, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. మీ ముందుకు పాదయాత్రగా కలెక్టర్ గారు ఆఫీస్కి ఇచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి రైతన్నల తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. జై జగన్. బ్యానర్ ముందు ఎవరు ఉండవలసిందని ప్రార్థిస్తున్నాం. బ్యానర్ ముందు ఎవరు ఉండకండి. పాట ఆపమని చెప్తున్నారు. పాట వేయద్దు, పాట అంటూ వేయకండి. అడుగు వచ్చేస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున రైతన్నలు రాజీగా పాదయాత్ర చేస్తూ కలెక్టర్ కార్యక్రమం చేస్తున్నారు. రైతన్నలు కోరిక ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని 20,000 చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన యనమల కిషోర్ గారు, ఈయన దవులూరి దొరబాబు నెక్స్ట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు విష్ణు గారండి, సత్యనారాయణ గారు, మా దాడిశెట్టి రాజా గారు ఎక్స్ మినిస్టర్ అండి, మనం ఒక స్టెప్ కింద వాలంటీర్స్ అందరూ వచ్చాం సార్. అన్నా నీ సెల్ వచ్చేస్తుందన్నా. గౌరవ ఎక్స్ అండ్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మేరకు మీ దగ్గరికి వచ్చాం సార్. ప్రధానంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రైతుల కోసం ఒక డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి అది కూడా ఫుల్ ప్రూఫ్గా చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ రైతులు ఇచ్చామో అది ఆపేశారు సార్. 20,000 రూపీస్ పర్ ఫార్మర్కి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. తర్వాత మన దగ్గర ప్యాడీ కట్ చేసి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని మా దృష్టికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చేటప్పటికి మెయిన్ ఇవాళ ఎంఎస్పీ కన్నా చాలా అండర్ రేట్కి కొంటా ఉన్నారు సార్. 1,300 ఇక్కడ मतलब स्पेसिफिक में डिटेल नहीं मिलेगा మీకు స్పెసిఫిక్గా కావాలంటే ఇస్తాం సార్. ఒకటి ఏంటంటే ప్యాడీకి సంబంధించి రేట్ రాదు, రెండు మాయిశ్చర్ కంటెంట్ సంబంధించి 17% ఎలా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు 20-25 అని చెప్పి వాళ్ళు కాస్ట్ కటింగ్ పెట్టేస్తాం రైస్ మిల్లర్స్. అట్లాగే ఇక్కడ మిడిల్ మ్యాన్ పెరిగిపోయింది. మిడిల్ మ్యాన్ ముందు లేదు సార్, అందుకే చేసేవాళ్ళం. మిడిల్ మ్యాన్ మొత్తం పెరిగిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే రైతు కూడా
ఈ గన్నీస్ లేవని ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వాడు కూడా ఎంతో మందికి ఇచ్చేద్దాం అనేది వచ్చారు. దట్ సీజన్ ఒకటి బాగాలేదు సార్. సో తర్వాత వచ్చి మేజర్గా ఈ కౌలు రైతులు కూడా సేమ్ ఇష్యూ ఉంది సార్. నెక్స్ట్ వచ్చి ఈ ఆర్బీ కేసుని చేయట్లేదు సార్, పని చేయట్లేదు. అది కూడా ఇమీడియట్గా రెస్ట్ చేయాలని చెప్పి మేము చెప్తాము సార్. ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ఆపేశారు సార్. గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం సార్. జగన్ గారు ఎలా ఫ్రీ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ సమ్ డిమాండ్ సార్. రైతులకి 20,000 రూపీస్ పెట్టుబడి సాయం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. సూపర్ 6 హామీస్ నిలబెట్టుకోవాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి. దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది సార్ బాగా. దాని మీద మీరు దృష్టి సారించాలని, తడిసిన రంగుమారిన ధాన్యం ఉంటే కూడా కొనుగోలు చేయాలి. అండ్ ఉచిత పంటల బీమా చేయాలి. రైతు భరోసా కూడా మళ్ళీ మీరు యాక్టివేట్ చేయించాలని చెప్పి మా డిమాండ్స్తో ఈరోజు మీకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాను సార్. వదిలేస్తే 3 నుంచి వారం రోజులు నీరు కూడా ఉండిపోవటం వల్ల పంటలు పూర్తిగా చాలా వరకు నష్టపోవడం, పండిన పంట కూడా అతి తక్కువ దిగుబడి రావడం, ఇలా రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. మళ్ళీ ఈ కెలామిటీ కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి పైన ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ, కొంత ఏరియా తుని ఏరియా కానీ ఈ రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగి, మరి తీవ్ర నష్టం పంటకి కలిగి నీటి ఎద్దడికి ఏర్పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీటిని అనాథరైజ్డ్గా ఏం కడుతున్నారో తక్షణం ఇరిగేషన్ అధికారులతో పర్యవేక్షణ చేయించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుని కింద ప్రాంత రైతులకి నష్టం లేకుండా చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనకి ఏలేరు నీరు విడుదల అనేది రైతు 2వ పంట పండించుకోవడానికి 4వ తారీఖున వదులుతామని చెప్పి ఇవాళ 13వ తారీఖు వచ్చేసినా కూడా నీటి విడుదల చేయలేదు. అందరూ కూడా నార్మల్ వేసి నీరు లేక అలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా. దీనివల్ల మళ్ళీ మరి సమ్మర్కి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు, మళ్ళీ రెండో పంటకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి నీటికి. కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలి. ఈ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెంటనే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయించి వెంటనే కింద ప్రాంత రైతులకి నీటి విడుదలకి, నీటి సరఫరాకి ఏ విధమైన పంట నష్టం కలగకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో హనుమత్ వ్రత సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజ నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం గుత్తినదీవి జి వేమవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మీడియా కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ధర్నా నిర్వహించిన ముమ్మిడివరం రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.